9వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుకుందామండి. ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టి గుడ్డివాడైన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేసెను? వీడి కన్నవారా అని ఆయనను అడుగగా, యేసు, వీడైనను వీడిని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడును పని చేయలేడు. నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్ము వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయను కోనేటికి వెళ్ళి అందులో కడుక్కొనమని చెప్పెను. సిలోయామను ఆటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుక్కొని చూపు గలవాడై వచ్చాను. హల్లెలూయా. 7వ వచనం వరకు చదువుకున్నాం. యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుండి 7వ వచనం వరకు ఈరోజు ధ్యానం చేద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి మనం గుడ్డివాడిగా కనపడినప్పుడు చాలామంది నేను చూసింది ఏంటంటే, వాళ్ళు ఏలాకాలం చేస్తారు. ఎట్లా అనుకున్నారు? ఒరే గుడ్డివాడు ఇటు రారా అంటారు. విన్నారా ఎక్కడన్నా? లేదంటే ఒరే అవుట్ చేతిలో ఇటు రారా అంటారు. కొంతమంది మహానీయులు ఏం చేస్తారు అనుకున్నా, వాళ్ళ ఆవిడ కూడా పేరు ఎట్టేస్తారు. గుడ్డోడి పెళ్ళవరా, కుంటోడి పెళ్ళవరా అంటారు. సో ఇది హేళన చేసేటువంటి ఈ యొక్క లోకములో యేసుక్రీస్తు ప్రభువారు అవిటితనాన్ని మహిమగా వాడుకున్నాడు. ఆయన అర్థమవుతుందా? నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను, ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి తన అవిటితనాన్ని బట్టో తన అసహాయతను బట్టో మనల్ని ఒక సహాయాన్ని అడిగితే, లేదంటే ఒక దానాన్ని, లేదంటే మన భాషలో వాడుక భాషలో ఒక భిక్షాన్ని అడిగితే మీరు చాలామంది కూడా ఏమనుకుంటారు? అతడు లేనివాడు కాబట్టి, నేను ఉన్నవాడిని కాబట్టి నన్ను అడుగుతున్నారు అనుకుంటాను కదా. నేనేమంటాను తెలుసా? అతడు లేనివాడో నువ్వు ఉన్నవాడవో కాదు, కానీ నీలో గుణలక్షణాలు ఎటువంటి విధంగా ఉన్నాయని ఆ వ్యక్తి ద్వారా నిన్ను దేవుడు పరిశీలనిస్తున్నాడని నేను అంటాను. నా మాట అర్థమైందా? అంటే ఒక్కొక్క వ్యక్తి అంట తనలో ఉన్న గుణలక్షణాలు, తనలో ఉన్న స్వభావం బయటపడాలంటే 2 చేయొచ్చు అంట. ఒకటి ఏంటంటే డబ్బు ఇచ్చి చూడాలంట. డబ్బు ఇచ్చిన తర్వాత వాళ్ళ హావభావాలన్నీ మారిపోతూ ఉంటాయి. నిజమండి. వాళ్ళు దాన్ని ఏమంటారు, పూట గడవడానికి 1 కేజీ బియ్యం ఉంటేనంట ఆ ఊర్లో నేనే ధనవంతరాలను ఉంటుందంట ఒక ఆవిడ. ఓకే, మగవాళ్ళని అయితే అధికారం ఇచ్చి చూడాలంట. అప్పుడు వరకు బాగానే ఉంటారు. అధికారం రాగానే వాళ్ళందరూ కళ్ళు రొయ్యకు వచ్చినట్టు తల పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఈ లోకములో మనకంటే హీనులు దీనులు వీళ్ళందరూ కూడా మనకంటే తక్కువ వారిగా దేవుడు ఎందుకు చేశాడంటే, నీవు వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నావని నీ గుణ లక్షణాలను పరిశీలించడానికి చేసి ఉన్నాడు. ఇప్పుడు శిష్యులు అక్కడ ఏమని అడిగారంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని, అసలు ఈడు పాపం చేశాడా, ఈడు కన్నవారు పాపం చేశారా, ఎందుకని ఈడు గుడ్డివాడిగా ఉన్నాడు అంటే అడిగారు. ఆయన ఇది యేసుక్రీస్తు ప్రభు వారిని శిష్యులు అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, వీడు పాపం చేయలేదు, వీడు కన్నవారును పాపం చేయలేదు. అంటే మనుషులమైన మనం అందరం కూడా సహజంగా, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా నోట్లో నుండి అన్నాను, రే వాళ్ళు పూర్వీకులు ఏ పాపం చేసి ఉంటారు, అందుకే ఇటు ఇలా పుట్టాడు ఇలా అయిపోయాడు అంటారు. అన్నారా? వినలేదా మీరు? సమాజంలో ఒకసారి అందరూ కూడా ఇక్కడ శిలలు కాదు మనుషులని నేను గుర్తిస్తున్నాను. తలన్నా ఒప్పండి, నోరన్నా మాట్లాడండి. ఓకే, ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా కదా, నా గురించి మీకు తెలుసు కదా, మీ గురించి కూడా నాకు తెలుసు కదా. ఈ డైలాగ్ ఇప్పుడు వచ్చిందో చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళకి వచ్చిందనమాట. ఓకే, అయితే ఈ యొక్క సమాజము మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని, తమ జీవితాన్ని ఒక పాపభూయిష్టంగా చిత్రీకరించడానికి ఆలోచిస్తారు. ఇప్పుడు శిష్యులు కూడా
అదే విధంగా ఆలోచించారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, ఎవరో పాపం చేయలేదు కానీ వీడి గుడ్డితనము దేవుని మహిమ కొరకు వచ్చింది, ఇవ్వబడింది అని చెప్పాడు. నేను ఏమంటానంటే, మనకు ఒకవేళ ఒక చెయ్యి అవిటిదైంది అనుకో, ఈ చెయ్యి వలన దేవునికి మహిమ కలుగును గాక అంటావా? అంటారా? అంటారు కదా. బ్రెయిలీ లిపి కనుగొన్నాడు ఒక ఆయన, ఐడియా ఉందా? ఆయనకి కళ్ళు పోయిన తర్వాత ఆ కళ్ళు లేని వ్యక్తుల యొక్క భావాలని అర్థం చేసుకుని, వీళ్ళు చదువుకోవాలి, వీళ్ళు జ్ఞానులు అవ్వాలి, వీళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బ్రతకాలని ఆయన బ్రెయిలీ లిపి కనుగొని చదువు లేని వాళ్ళకి ఆ యొక్క లిపిని అందించాడు. ఆయనకి చూపు లేకపోతే అనేక మందికి చూపు లేని వాళ్ళకి మార్గదర్శకమై నిలబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన చూపు అనేక మందికి దారిని చూపు లేకపోవడం, గుడ్డితనము అనేక మందికి దారిని చూపించింది. మన సంఘంలో ఉన్న గోపి ఉన్నాడు కదా, అతను కూడా బ్రెయిలీ లిపిలోనే చదివాడు. మీకు ఐడియా ఉందా? తెలుసా? బ్రెయిలీ లిపిలోనే చదివాడు ఫస్ట్లో, తర్వాత మామూలుగా చదువు మొదలెట్టాడు. ఓకే, ఇప్పుడు అతను జాబ్ చేసుకుంటున్నాడు. ఓకే, బ్యాంక్ జాబ్ చేస్తూ చక్కగా దేవుని అమ్మలో ముందు కొనసాగుతూ ఉన్నాడు. దానికి పునాది మూలం ఎక్కడ ఉందంటే, ఒక ఆయన బ్రెయిలీ లిపి కనుగొని ఆ చదువుని అందించడం ద్వారా. దేవుడు ఈ లోకంలో అన్ని బాగున్న వ్యక్తిని వాడుకుంటాడు అనేది అమాయకత్వం అండి. ఏమీ లేని వ్యక్తిని కూడా, అంగవైకల్యం కలిగిన వ్యక్తులను కూడా ఆయన వాడుకోగలిగిన సమర్థుడు అనమాట. ఈ లోకంలో అన్నీ బాగున్న వాళ్ళు మాకు ఏదో లేదని ఏడుస్తుంటే, ఈ లోకంలో ఏమి బాగోని వాళ్ళు నేను ఏదో ఒకటి సాధించాలని ఆత్రత పడతా ఉంటారంట. ఎందుకనంటే నేను కూడా వారితో సమానమని ప్రూవ్ చేసుకోవాలి అని ఆశ వాళ్ళకి. ఓకే, నేనేమంటానంటే, ఈ లోకంలో మీరందరూ కూడా దేవుని యొక్క శక్తితో, ప్రభావంతో, ఆరోగ్యంగా కలుగు చేయబడ్డారు. నీవు దేవుని మీద ఆధారపడి ముందు కొనసాగితే నీ జీవితంలో మంచి ప్రతిఫలాల్ని పొందుకోగలుగుతావు. ఇక్కడ ఈ గుడ్డివాడి యొక్క గుడ్డితనము దేవుని నామ మహిమార్థమై ఉపయోగపడింది. ఇప్పుడు నుండి మీరు మీ ఆలోచన, మన జీవితంలో ఏది ఎదురైనా, అది అపాయం అవ్వచ్చు, అనారోగ్యం అవ్వచ్చు, దానిని బట్టి నువ్వు దేవుని స్తుతించేటువంటి విశ్వాస స్థితిలోకి నువ్వు ఎదగవలసిన వారవై ఉన్నారు. శిష్యులు, యేసుక్రీస్తు శిష్యులైనటువంటి ఆ 12 మంది కూడా యేసుక్రీస్తుని ప్రశ్నించారు కదా, ఏమని? వీరు పాపం చేశారా? వీళ్ళ యొక్క తల్లిదండ్రులు పాపం చేశారు, వీడు గుడ్డితనం ఎలా వచ్చింది కాబట్టి అని అడిగారు. అప్పుడు యేసుక్రీస్తు జవాబు, దేవుని మహిమ కొరకు ఇది వచ్చింది. నేనేమంటున్నానంటే, మీ వ్యక్తిగత జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, లేదంటే మీ వాడుకట్టు ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఇళ్ళ జీవితంలో అనేకమైన సమస్యలు, ఇబ్బందులు, ఇరుకులు మీరు చూస్తున్నప్పుడు వాటి పట్ల మీ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది అనేది నా ప్రశ్న. నా మాట అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇబ్బంది ఉంటుందండి. శారీరకమైన ఇబ్బందులు ఉంటాయి, మానసికమైన ఇబ్బందులు ఉంటాయి, కుటుంబపరమైన ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిలో కూడా దేవుని మహిమను మనం వెనకగలగాలి, చూడగలగాలి. దాన్ని బట్టి దేవుణ్ణి మనము ఆరాధించగలగాలి. ఇక్కడ చక్కని మాట 3వ వచనములో, వీడైనను వీడి కన్నవారైన పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు. ఇక్కడ దేవుని క్రియలు మనం పగలే చేయాలి, రాత్రి చేయలేము అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు అన్నమాట. ఈ మాట కీర్తన గ్రంథంలో దావీదు గ్రంథకర్త తెలియజేస్తాడు అన్నమాట. ఏమనంటే, బ్రతికి ఉన్న వారికి కదా నిన్ను మహిమపరచగలరు, చనిపోయినటువంటి జీవి నీకు మహిమను చెల్లించలేదు కదా, మట్టి నిన్ను స్తుతించునా అని అడుగుతాడు ఆయన. మట్టి స్తుతించిన, మన్ను నిన్ను స్తుతించిన. మన్ను అని ఎందుకు అన్నాడు అంటే, చనిపోయిన తర్వాత మనుషులందరూ ఏమవుతారు? సమాధి చేయబడితే మట్టి అయిపోతారు. కొంతమంది అతి తెలివితేటలు ఏమంటారంటే, తగలబెట్టేత్తంగా బూడిదవుతారు అంటారు. ఆ బూడిద కూడా మట్టిలోనే కలిసిపోద్ది. ఇంకొక తెలివితేటలు ఏమంటారు? వానొచ్చి వరదొచ్చి కొట్టుకుపోద్దిగా అంటారు. ఒక మహానీయ, ఆ వానొచ్చి వరదొచ్చి కొట్టుకుపోయిన ఆ బూడిద కూడా మట్టిలోనే కలిసి ఉండ్రి కింద తయారయ్యి చెరువు కింద, కాలువల్లోనో, సముద్రంలోనో మరలా మట్టిగానే అయిపోద్ది. ఏదైనా దాని యొక్క అంతిమ దశ మట్టితో లీనమైపోద్ది అన్నమాట, కలిసిపోద్ది. అయితే మన్ను నిన్ను స్తుతించదు కానీ మనుషులమైన మనము
స్తుతించగలము. నేనేమంటున్నానంటే మన జీవితం అంతమైపోయిన తర్వాత ఆయన మహిమపరచలేము. బ్రతికి ఉన్నప్పుడు మహిమపరచగలము. మనము జ్ఞానంతో ఉన్నప్పుడే, మన చూస్తున్నప్పుడే. చీకటి అనే పదాన్ని ఎలా వర్ణించాలో చెప్పనా? ఎలా వర్ణించాలంటే, మనము జ్ఞానముతో ఉన్నప్పుడు, మనము బ్రతికి ఉన్నప్పుడు, మనం పగల్నే చూస్తూ ఉన్నప్పుడు, రాత్రి మనం అందరం పడుకుంటాం కదా, అప్పుడు మన మీద ఎవరైనా అటాక్ చేస్తే, అంటే ప్రమాదానికి ప్రయత్నం చేస్తే, మనం చంపాలనో లేదంటే మనల్ని గాయపరచాలని ట్రై చేస్తే మనం అడ్డుకోలేం. అవునా? అడ్డుకోలేం. కానీ పగలైతే ఊరుకుంటామా? కనిపిస్తుంది, వినిపిస్తుంటుంది, మనము దాన్ని ఏం చేస్తాం? ప్రతిఘటిస్తాం. ఓకే, ఆపడానికి ట్రై చేస్తాం. అలాగే యేసుక్రీస్తు మహిమను చూడడానికైనా, మహిమను జరిగించడానికైనా, ఈ లోకాన్ని దేవుని పక్షాన్ని నిలబెట్టడానికైనా మీరు బ్రతికి ఉన్నప్పుడే అవకాశము. కాబట్టి ఈ లోకములో ఉన్నతమైన వాటి నుండే దేవుడు మహిమ పొందుకునేవాడు కాదు, కానీ ఎన్నిక లేని వాటి నుండి కూడా దేవుడు మహిమ పొందుకొనగలిగిన సమర్థుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పుట్టిగుడ్డివాడు, మీకు ఒకటి తెలిసి ఇక్కడ ఒక మాట రాయబడింది, లోకము పుట్టినప్పటి నుండి ఎవరైనాను ఎన్నడైనాను ఇటువంటి కార్యము చేయగలిగిన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఇది సాధ్యము అని అక్కడ చక్కని మాట చెప్తారనమాట. ఒకసారి బైబిల్ గ్రంథం తీసినట్లయితే 32వ వచనం చూడండి. యోహాను సువార్త 9:32. పుట్టిగుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. కాబట్టి పుట్టిగుడ్డివాడు ఆ దేవుని యొక్క మహిమ చేత, ప్రభావం చేత కళ్ళు పొందుకున్న వాడై ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి దేవుని మాటను అనుసరించాడు. నేను చెప్పాలనుకున్నటువంటి థీమ్, అంటే మెయిన్ మెసేజ్ ఏంటంటే, పుట్టిగుడ్డివాడే, అసహాయకుడే, చిన్నప్పటి నుండి కూడా తాను గుడ్డితనంతోనే అడుక్కుంటూ బ్రతికిన వాడే అయినప్పటికీ దేవుని మాటను నమ్మి దాని ప్రకారము నడిచిన వాడయ్యి తన గుడ్డితనాన్ని పోగొట్టుకున్నటకు తన అడుగు ముందుకు వేసిన వాడే అన్నాడు. అర్థమవుతుందా? ఒకసారి బైబిల్ గ్రంథం తీసినట్లయితే 5వ అధ్యాయము 9వ అధ్యాయంలోనే 6వ వచనం ఒకసారి చదవండి. ఆయన ఇట్లా చెప్పి నేల మీద ఉమ్ము వేసి, ఉమ్ముతో బురద చేసి, వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయాము కోనేటికి వెళ్ళి అందులో కడుగు కొనమని చెప్పెను. సిలోయామను మాటకు పంపబడిన వాడని అర్థము. వాడు వెళ్ళి కడుగుకొని చూపు గలవాడై వచ్చును. హల్లెలూయా. ఏమండి, బురద చేసి కళ్ళకు పూసి మిమ్మల్ని వెళ్ళి కడుక్కోమంటే మీరు ఏమంటారు? అయ్యా, బురద ఏమన్నా స్వస్థపరిశుద్ధా అని అడుగుతారు. అవునా? మహా ఔషధాలు వాడుకున్నాను నేను, బోళ్ళు పసలు రాశారు నాకు, అవే ఏమీ చేయలేనప్పుడు ఈ బురద నాకేం చేస్తుంది? మళ్ళీ అది కూడా నువ్వు ఉమ్మేసి ఆ మొహానికి రాశావు, ఆ కళ్ళకు రాశావు అని ప్రశ్నించేవారు లేకపోలేదు. ఓకే, అయితే ఎన్నాళ్ళు నేను మొహం కడుక్కున్నా, ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు కడుక్కుంటే వస్తుంది అని ప్రశ్నించే వాళ్ళు కూడా అతి తెలివితేట పనులు లేకపోలేదు. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి యేసు అనే నామములో నమ్మిక ఉంచి తన యొక్క జీవితంలో ఇటు రీతిగా నీవే దేవుని యొక్క శక్తిని, ప్రభావమును గ్రహించవలసిన వారిపై ఉన్నారు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు యందు నమ్మిక ఉంచి తన ఆలోచనలు మార్చి, తన అవగాహనను మార్చి, యేసుక్రీస్తు యొక్క మాట మీద పూర్తి నమ్మిక ఉంచి పంపబడిన వాడు అనేటువంటి ఆ మాటను నమ్మి, అంటే సిలోయమును ఆ కోనేరు పేరుకు పెట్టబడిన పంపబడిన వాడు అనేటువంటి అర్థాన్ని నమ్మి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ గుడ్డితనంలోనే తడుముకుంటూ ఆ కోనేరుకి ప్రవేశించి కళ్ళు కడుక్కున్నాడు. నేనేమంటున్నానంటే, దేవుని మాట జీవము కలిగినది, దేవుని మాట ప్రభావమైనది. లోకములో ఎవ్వరు ఎప్పుడు చేయలేని గొప్ప కార్యము అనగా పుట్టిగుడ్డి వాడికి చూపునివ్వగలిగింది. నేనేమంటున్నానంటే, కళ్ళున్న మనమే వెలిగించబడుటకు, ప్రభావవంతంగా మారుటకు దేవుని మాట మనకి
మార్గమై ఉన్నది, మార్గదర్శకమై ఉన్నది. కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన మాట ప్రకారం నడిచిన వారు గొప్ప మేలును చూస్తారని, స్వస్థత పొందుకుంటారని, విడుదల పొందుకుంటారని. కాబట్టి నువ్వు ఆ మాటను నమ్మి గుడ్డివాడి కంటే మేలుగా ఆలోచించి, శిష్యుల కంటే మేలుగా ఆలోచించి నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందుకోవాలని ఆశపడతానని గ్రహించి మీరందరూ అడుగు ముందుకేస్తే గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం. దేవుని మాటలు ఏముంది? జీవం ఉంది. దేవుని మాటలు ఏముంది? స్వస్థత ఉంది. దేవుని మాటలో ప్రభావం ఉంది. దేవుని మాటలో మహిమ ఉంది. ఆ మహిమను మనం చూడాలంటే ముందు ఆయన చెప్పిన మాట ప్రకారము నడవవలసిన వారమే ఉన్నాం, జీవించవలసిన వారమే ఉన్నాం. ఇటు జీవితాన్ని మనం అందరం కలిగి ఉండాలని, దేవుని నామానికి మహిమ తేవాలని మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నాను. ఒకసారి 11వ వచనం ఒకసారి చదువుకుందామండి. వాడు యేసు అను ఒక మనిషిని బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు శిలోమయమును కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితేనైనను. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మాటను నమ్మి ప్రయాణించినటువంటి ఆ గుడ్డివాడు దేవుని మహిమను చూశాడు, ఈ లోకమును చూడగలిగాడు. నేనేమంటున్నానంటే ఆ గుడ్డివాడి కంటే మనం మంచోళ్ళమా? ఆ గుడ్డివారి కంటే తెలివైన వాళ్ళమా? వాడు అడుక్కునేవాడంట, మనలో అడుక్కునే వాళ్ళు అప్పుడు కూడా లేరు కదా. అయితే యేసుక్రీస్తు మాటను అంత స్పష్టంగా నమ్మి విని పాటించిన ఆ వ్యక్తి దేవుని మహిమను చూస్తూ ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుండి మనం వింటున్నాం కదా, నడుస్తున్నాం కదా. మరి మనకి దేవుడు ఎటువంటి మేలు చేశాడు? ఎటువంటి అద్భుత కార్యాలు చేశాడు? ఎటువంటి గొప్ప కార్యాలు చేశాడు? ఒకవేళ అలా చేయటం లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? అలా జరగలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? వింటున్నావు కానీ ఆయన చెప్పింది నువ్వు చేయటం లేదు, పాటించటం లేదు, నడవడం లేదని దాని అర్థము. కాబట్టి ఈ రోజు నుండి మీరు అందరూ కూడా మార్పు పొంది దేవుని యొక్క శక్తిని, ప్రభావమును కలిగి ముందు నడుచుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ లోకము శాశ్వతమైంది కాదు, ఈ ప్రయాణము శాశ్వతమైంది కాదు. ఏదో రోజు ముగించి మనము వెళ్ళిపోతాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు గుడ్డివారి ద్వారానే మహిమ పొంది ఉన్నాడు కాబట్టి కళ్ళున్న మన ద్వారా ఇంకా ఎక్కువ మహిమను పొందుకోగల సమర్థుడు. కేవలం నువ్వు ఆయన మాటని నమ్మాలి, నమ్మి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి, చేయాలి. అప్పుడు దేవుని మహిమ నువ్వు చూస్తావు. నేనేమంటున్నానంటే క్రైస్తవులుగా ఉన్న మనలో చాలామంది ఇంకా గుడ్డివారు ఉన్నారనుకుంటున్నాను. ఎందుకంటే వింటున్నారు కానీ పాటించడం లేదు, చేస్తామంటున్నారు కానీ చేయడం లేదు, చూస్తామంటున్నారు కానీ దేవుని మహిమను చూడలేకపోతున్నారు. అందుకనే యెషయా గ్రంథంలో కళ్ళున్న మీరు గుడ్డివారు అనబడుదురని వ్రాయబడింది అన్నమాట. మీరు ఎప్పుడైతే యేసుక్రీస్తు మాట నమ్ముతారో, విశ్వసిస్తారో, నడుచుకుంటారో అప్పుడే మీ హృదయం తెరవబడుతుంది, మీ కళ్ళు తెరవబడతాయి, దేవుని మహిమను మీరు చూడగలుగుతారు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా యేసయ్యా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ జ్ఞానము, శక్తి, ప్రభావము దయచేయండి. ఇదిగో ఈ ఆలోచనను, ఈ అవగాహనను మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. క్రైస్తవులుగా ఉన్న మేమందరము కూడా పంపబడుటకే పిలువబడి ఉన్నాము. అవునయ్యా, అపోస్తులు అనగా పంపబడిన వాడు అని అర్థము. ఇదిగో దేవా, నీవు మా యొక్క హృదయాలను ఆకర్షించి, మా జీవితాలను ఆకర్షించి, నువ్వు ప్రేమించి యేసయ్యా లోకములో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి తీసుకొచ్చి ఉన్నావు, పాపములో నుండి పరిశుద్ధతలోకి నడిపించి ఉన్నావు. ఇదిగో దేవా, మరణకరమైనటువంటి ఆ యొక్క మార్గము నుండి జీవ మార్గంలో నడిపిస్తూ ఉన్నావు. ఇంత గొప్ప అద్భుత కార్యాలు చేసిన నీవు మా జీవితంలో నూతన పరచగల సమర్థుడు అని, నీ జ్ఞానంతో, శక్తితో, ప్రభావంతో ముందుకు నడిపించేటువంటి నీ యొక్క ఆ యొక్క శక్తిని, ప్రభావమును నాకును మాకును దయచేసి ముందు నడిపించమని, నూతన ప్రభావమునే దయచేయమని, ఉజ్జీవమునే దయచేయమని, యేసయ్య కూడిన ప్రతి ఒక్కరిలో కూడా యేసయ్య ఈ యొక్క నూతన బలాన్ని దయచేయమని, వారి జీవితము నీ యొక్క వాక్యానుసారమైన నడవడిక కలిగి ఉండులాగున, ప్రతిఫలింపజేయులాగున, నిన్ను మహింపరచులాగున సహాయము చేయమని ముందు నడిపించమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.